డామెట్ ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన జోగి రమేష్ కానీ లేకపోతే గౌతు శిరీష, మంత్రి కొలుసు పార్థసారథి వ్యవహారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీలో పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. వాళ్ళు వివరణ చెప్పుకుంటూ జోగి రమేష్ అక్కడికి వస్తాడని మాకు తెలియదు, ఈ విగ్రహావిష్కరణలో ఎవరెవరు పాల్గొంటున్నారో మాకు ముందు సమాచారం లేదు అని బుకాయించే ప్రయత్నాలు, ఎస్పెషల్లీ అండర్లైన్ చేసుకోవాలి, బుకాయించే ప్రయత్నాలు బెడిసి కొట్టినట్టుగానే ఉన్నాయి. ఈ రోజున అసలు వ్యవహారం మొత్తం బయటకు వస్తుంటే జోగి రమేష్ తోటి వీళ్ళు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు అనే వ్యవహారం మొత్తం బయటపడిపోతుంది. రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు మొత్తం ఎంత ఆగ్రహావేశాలకు గురయ్యారో ఈ గౌతు శిరీష్ మీద కానీ కొలుసు పార్థసారథి మీద కానీ ఏ రకమైన ట్రోలింగులకి టీడీపీ కార్యకర్తలు పాల్పడ్డారో కూడా అంతా చూసాం. దీని మీద వివరణ చెప్పుకుంటూ గౌతు శిరీష్ కానీ మంత్రి కొలుసు పార్థసారథి కానీ వాళ్ళ వివరణ వాళ్ళు చెప్పారు. మరి టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు కూడా ఏదో వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, మరొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోమన్నారు అనే వార్తలు కూడా బయటకు వస్తుంటే అసలు వ్యవహారం ఈ రోజున బయటపడిపోయింది. జోగి రమేష్తో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ వీళ్ళు ముందుగానే ఒప్పందం చేసుకున్న దాని ప్రకారమే అక్కడికి రావటం జరిగింది. జోగి రమేష్ అక్కడికి వస్తాడు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాడు అనే వ్యవహారం వీళ్ళకి ముందుగానే తెలుసు అనేది కూడా ఖచ్చితంగా నిరూపించేటట్టుగా ఈరోజు ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే ఈ వ్యవహార మొత్తం చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేనన్నట్టుగాను, దాంతోపాటుగా ఈ గౌతు లచ్చన్న ఏ కులానికి ఆపాదించగలిగిన వాడు కాదు, ఈయన అంతకు మించిన మహానుభావుడు అనే విషయం ఉన్నప్పటికీ ఆ కుల సంఘ పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ, దానికి మేము వచ్చాం అన్నట్టుగా వీళ్ళు పైకి కలరిస్తున్నా ఇది వ్యవహారం మొత్తం, ఇది ఏర్పాట్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు. ఆ విషయం తెలిసిన తర్వాత కూడా వీళ్ళు అక్కడికి రావటం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కంటే ముందుగానే గౌతు శిరీష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లోనే జోగి రమేష్ని మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలిసినట్టుగా కూడా ఈరోజు ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాత కూడా మాకు తెలియదు జోగి రమేష్ వస్తాడు అని అంటే అండర్లైన్ చేసుకోవాల్సిందేగా, బుకాయిస్తున్నారు. వాళ్ళకి తెలిసే చేసి ఈ రోజున ఇంత ఆగ్రహావేశాలకు గురి కావటం మూలన వీళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు అనంటే మరి టీడీపీ నాయకుల్లో ఆ చావ చచ్చిపోయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవమానాలు కానీ, మాట్లాడిన మాటలు కానీ, పాల్పడిన దుశ్చర్యలు, ఎస్పెషల్లీ జోగి రమేష్ అంశం. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు, 50 మందిని 60 మంది జనాల్ని తీసుకొని ఆయుధాలని కారుల్లో దాచిపెట్టుకొని మరి ఆడికి తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు కనుక కొంచెం అటు ఇటుగా అయితే మరి ఆ ఎన్ఎస్జీ కమాండోలు ఫైర్ ఓపెన్ చేస్తుంటే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళో తెలియదు. దానికి కూడా వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇక జోగి రమేష్ ఆ తర్వాత ఈ అధికారం కోల్పోయిన తర్వాత అగ్రిగోల్డ్ భూముల్లో సర్వే నెంబర్లు మార్చి వేరెవరికో అమ్మి చేసిన ఈ వ్యవహారంలో ఆయన పోలీసు విచారణకు కూడా హాజరు కావాల్సి వచ్చింది. వాళ్ళ అబ్బాయి అరెస్ట్ కూడా అయితే ఇప్పుడు ఆ అగ్రిగోల్డ్ భూముల వివాదం జోగి రమేష్ మీద వేలాడుతూ ఉంది. వాళ్ళ భార్య ఎన్ని రకాలుగా ఏడ్చి సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినప్పటికీ కూడా జరిగిన వ్యవహారం అంతా ఒక రకంగా కనపడిపోతానే ఉంది. కేసు ఖచ్చితంగా కట్టబడుతుంది, వాళ్ళ మీదకే వస్తుంది అనే వ్యవహారం తెలిసిన తర్వాత ఇప్పుడు టీడీపీ నాయకులతోటి మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఆ మంతనాలు జరపటానికి ఇదిగో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటంలో జోగి రమేష్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఈ నాయకులందరినీ పెట్టుకొని మరి టీడీపీలోకి వెళ్తాడో జనసేనలోకి వెళ్తాడో, లేకపోయినా నేను మెదలకుండా ఊరుకుంటాను ఈ వ్యవహారంలో కానీ ఈ చంద్రబాబు నాయుడునో లోకేష్నో విమర్శించడానికి కానీ నేను మళ్ళీ ఇక బయటకు రాను అనే ఒప్పందం కూడా ఏమైనా కుదుర్చుకుంటాడేమో. కానీ
వీళ్ళతోటి టీడీపీ నాయకులతోటి అంటకాగుతూ ఆయన దిగిన ఫోటోలన్నీ బాగా ట్రోలింగ్ అవుతుంటే ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ఏదో చేపట్టినట్టుగా ఉంది. దీని మీద చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు గట్టిగా వీళ్ళని మందలించడానికో లేకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటానికో మరి పార్టీ వ్యవహారాలని చక్కదిద్దటానికి కార్యకర్తల్ని ఊరుకోబెట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే మరి నిజమైన ఆధారాలు బయటపడకపోవు కదా. ఈ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో గౌతు శిరీష ఎందుకున్నారు? అక్కడ జోగి రమేష్తో కానీ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధించిన వాళ్ళందరి మీద ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ వ్యవహారాలన్నీ మరి శిరీష్ తోటి ఎందుకు చెప్పుకున్నారు? ఇలా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో శిరీష్కి విడిది ఏర్పాటు చేస్తే ఆవిడ ఎలా అక్కడ ఉన్నారు? ఆ ఇల్లు కూడా నాకు తెలియదు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులదని నేను అనుకోలేదు అని మళ్ళీ బుకాయిస్తారా? లేకపోతే మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు అని అంటే మళ్ళీ ఫ్యూచర్లో వేరే రకమైన ఏమన్నా చేస్తాడా అనే అనుమానాలు కూడా రాకపోదు కదా. ఏది ఏమైనా టీడీపీ నాయకులు మాత్రం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగానే తయారైపోయారు అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎవరి మీదనైతే పోరాటం చేశారో, ఎవరి ఆగడాలనైతే అడ్డుకట్ట వేయాలని వీళ్ళు భావించి అధికారంలోకి వచ్చారో, ప్రజలు వీళ్ళను కూడా నమ్మి అవి వాళ్ళకి అధికారం కట్టబెట్టారో, ఇప్పుడు ఆ నాయకులతోటి వీళ్ళు ఫ్రీగా మూవ్ అవుతూ వాళ్ళ కేసుల గురించి చర్చించుకుంటూ ఉంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో విగ్రహావిష్కరణ కంటే ముందుగానే జరిగిన చర్చలోనే జోగి రమేష్ తన మీద ఉన్న అగ్రిగోల్డ్ కేసుల గురించి కానీ మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్పెషల్లీ జనసేన జెండా మీద మూత్రం పోసిన నాయకుడు కూడా అక్కడ ఉన్నాడు అని అంటే మరి జనసేన ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా ఈ వ్యవహార శైలి మొత్తం లేదా అనేది కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అంశం. వీళ్ళు ముందుగానే అక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా మాకు జోగి రమేష్ ఇక్కడికి వస్తాడని తెలియదు అని అంటే అక్కడ మాట్లాడి వెళ్ళిపోతాడు, విగ్రహావిష్కరణ దాకా రాడనే. యాక్చువల్గా ఇదిగో ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నాం, మీరందరూ వచ్చి జయప్రదం చేయండి అని వేసిన పాంప్లెట్లో కూడా ఈ నాయకుల పేర్లు అందరూ మెన్షన్ చేసి ఉన్నారు. ఆ పాంప్లెట్ మేము చూడలేదు అని బుకాయించినా కూడా ఇన్ని బుకాయింపులకి అసలు అర్థం ఏమిటి అని అంటే మాకు తెలిసే ఈ పనులన్నీ చేశాం అనేదే కనపడుతోంది కదా. వీటన్నిటినీ చూసుకున్న తరువాత టీడీపీ నాయకులు మారిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాపాడే ప్రయత్నాల్లో ఉన్నారు. దానికి గల వేరే కారణాలు ఏమున్నాయి అని అన్వేషించాల్సిన అవసరం ఉంది. దీంట్లో డబ్బే ఇన్వాల్వ్ అయి ఉందా? రేపు మళ్ళీ మనకి టీడీపీ అధికారం పోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనల్ని కాపాడతారనుకుంటున్నారా? ఈ రోజుకి ఎలాగోలా పబ్బం గడిపేసుకొని కేసులు మన మీద లేకుండా చేసేసుకుంటే ఈ వ్యవహారాలన్నీ తొలగిపోయిన తర్వాత రేపు మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మనం చేయాల్సింది మనం చేద్దాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటూ ఉన్నారా? వీటన్నిటి మీద క్లియర్ పిక్చరు కనపడిపోతూ ఉన్నా కూడా ఇంకా బుకాయింపు కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి టీడీపీ నాయకులు ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఇదైతే కన్ఫామ్గా కనపడతా ఉంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.